హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్తో బనానా మిల్క్ షేక్ తయారు చేస్తున్నానండి. దానికి ముందుగా బాదం పప్పు, పిస్తా, ఖర్జూరం, జీడిపప్పు, యాక్రూట్స్ తీసుకున్నానండి. ఇవి కొంచెం వేడి నీళ్ళు తీసుకుని వేడి నీటిలో ఇవి 1 అవర్ నానబెట్టుకోవాలండి. ఇవి ఇవే తీసుకోవాలని ఏం లేదండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. నా దగ్గర ఇవన్నీ అంజీరా లేదు, ఉంటే అంజీరా కూడా వేసేదాన్ని. ఇవన్నీ కొంచెం గోరువెచ్చని నీటిలో నానబెట్టుకుని 1 అవర్ తర్వాత చూపిస్తానండి. ఖర్జూరాన్ని శుభ్రంగా కడిగేసుకోవాలండి. కడిగేసుకుని పైన ఉన్న తొక్కంతా వచ్చినంత వరకు తీసేసుకుంటే బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ అన్నీ గోరువెచ్చని నీటిలో వేసి నానబెట్టాను కదండి. 1 అవర్ అయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లో వేసుకున్నానండి. బనానా వేసుకుందామండి. ఇవన్నీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఒక గ్లాస్ పాలు వేసుకుందామండి. 1 కప్పు ఐస్ క్యూబ్స్ వేసుకుంటాము. ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. తేనె వేసుకుందామండి, స్వీట్ సరిపడా. కొద్దిగా ఇలాచి పొడి వేసుకుందాం. సరే అండి, రెడీ అయిపోయింది. బనానాతో డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ రెడీ చేస్తాం కదా. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లో తీసుకుందాం. నేను హెల్తీగా ఉంటుంది కదా అని చెప్పి నేను షుగర్ అవాయిడ్ చేశానండి. తేనె వేసాను స్వీట్ కోసం. ఖర్జూర పళ్ళు స్వీట్గా ఉంటాయి, అరటిపండు స్వీట్గా ఉంటుంది కాబట్టి ఎంతో మనకి అందులో షుగర్ అది ఏం పట్టదు. తేనె వేస్తే సరిపోద్ది. ఐస్ క్యూబ్స్ వేసుకుందామండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాం. సమ్మర్ వచ్చేసింది కదండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసేటప్పటికి ఇలా మిల్క్ షేకులు చేసి పెడితే ఫ్రూట్స్ తినకపోయినా, డ్రై ఫ్రూట్స్ తినకపోయినా, మిల్క్ తాగకపోయినా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తాగుతారు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ని ఇప్పుడే చూసేటట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.